సూపర్ 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 ఉంది మూవీ. అవుట్ అండ్ అవుట్ మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. బుగ్గ నవ్వి 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 ఇవైతే క్లైమాక్స్ అయితే వెళ్ళిపోయింది అసలు. నాకు జాతి రత్నాల తర్వాత నేను మూవీకి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఏమన్నా పోతుందా మూవీ ఏంది అని కొంచెం ఫీల్తో పోయి నుండి లాస్ట్కి వచ్చేసి నేను పెట్టిన అమౌంట్కి చాలా అంటే చాలా న్యాయం చేసింది మూవీ టీం. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటే ఏడ్చిన, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఏడ్చిన. జోడి అసలుకి మనకి ఎక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది తెలియదు భయ్య. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అమ్మ తోడు నిజంగా 100% బ్లాక్ బాస్టర్. అస్సలు లేదు బ్రో, అస్సలు లేదు. సెకండ్ హాఫ్ బ్రేక్ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్ 30 minutes ఒక హైలో తీసుకెళ్ళారు. ఫస్ట్ హాఫ్ మొత్తం హై ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ మీకు 100 ఫుల్ మీల్స్ లాంటి సినిమా దొరికేసింది. ఏదేమైనా నాకైతే నవీన్ అన్న గురించి మాట్లాడదాం అనుకున్నా. కామెడీ అనేది అంత ఈజీ కాదన్న, దానికి మాత్రం అన్నకైతే ఒకటే చెప్పాలనుకున్నా, హ్యాట్సాప్ అన్న నువ్వు ఇక్కడ లేవు, కంగ్రాట్స్ మెయిన్. ఎందుకంటే మంచి సినిమా అందించావు, నువ్వు చెప్పినట్టే నీట్గా ఉంది. ఒక్క డైలాగ్ తప్ప మిగతా మొత్తం సినిమా మొత్తం క్లీన్గా చూపించారు. 100కి 200% అయితే న్యాయం చేసిండు. ఎందుకంటే కామెడీ అనేది అంత ఈజీ కాదు. ఎన్ని సినిమాలు చూసినా మనం కామెడీ అంటే మనకు బ్రహ్మానందం గారు గుర్తుకొస్తారు, కానీ అదేంది స్క్రీన్ ప్లే రాస్తే బ్రహ్మానందం గారు యాక్ట్ చేస్తే కామెడీ వస్తుంది. కానీ ఇక్కడ అది కాదు, తనకు తాను ఓన్గా క్రియేట్ చేసుకొని కామెడీ చేయాలనేది అంత ఈజీ అయితే నాకైతే అనిపించలేదు. చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు. నవీన్ అన్న కెరియర్లో మనం చూసుకుంటే, గతంలో చూసుకుంటే జాతరత్నాల సినిమా ఎంత బాగా వచ్చిందో అంత బాగా రాకపోయినా మాత్రం పర్వాలేదు, సినిమా మాత్రం బాగుంది, చూడొచ్చు. కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నా కానీ చాలా బాగా నీట్గా చేపించడం, సినిమా కూడా ఎక్కడ బోర్ లేకుండా ల్యాగ్ లేకుండా చూపించడం అయితే నాకు బాగా నచ్చింది. పర్లేదు అన్న, నవీన్ అన్న చాలా గట్టిగా కష్టపడ్డాడు. ఓకే, సూపర్ సినిమా అయితే. మూవీ అయితే ఇప్పుడే చూసిన, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇది చూడకపోతే మంచి సినిమా మిస్ అవుతానేమో చాలా బాధ అనిపించింది. అంత బాగుంది మూవీ. ఇంత లేట్గా వచ్చిన అంటే నవీన్ చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా తీసిండు కదా, అంటే ఆగినందుకు మంచి సినిమా అనేది తీసిండు. అంటే సూపర్ హిట్ మూవీ, కామెడీ, ఎంటర్టైనింగ్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాలి. అంటే చూసిన వాళ్ళకి చెప్తున్నా, నవ్వుతూనే ఉంటారు. మూవీ చాలా ఫన్నీ మూవీ, చాలా కామెడీ, ఎంటర్టైనింగ్, చాలా అంటే పిచ్చి పిచ్చి కామెడీ ఏం లేదు, నవ్వుతూనే ఉంటారు. అంత బాగుంది మూవీ, అందరు చూడాలి మూవీ. పాటలు బాగున్నాయి. ఓవరాల్గా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నా దృష్టిలో అయితే బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. స్టోరీ డిఫరెంట్గా, స్టోరీ చాలా బాగుంది, నవ్వుతూనే ఉంటారు. అంత బాగుంది మూవీ. నాకు పర్సనల్ రేటింగ్ అయితే 5కి 4. జాతిరత్నాలు మించి కొద్దిగా తగ్గుద్ది, ఎక్కువ తగ్గదు, కొద్దిగా తగ్గుద్ది, కానీ బాగుంది మూవీ, చూడాలి. కొద్దిగా బెటరు అంటే మొత్తం కాదు, చాలా కొద్దిగా బెటర్ అంతే. థ్యాంక్ యూ.